డైలీ టేస్ట్ ది డైలీ. విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య పలు ప్రాంతాలలో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, ఋషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాలలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. కొన్ని చోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను. థ్యాంక్ యూ సునీత. విశాఖలో భూమి స్వల్పంగా కంపించిందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 4:19 నుంచి 4:20 మధ్యలో దాదాపుగా 20 సెకండ్ల పాటు భూమి కంపించిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకున్నట్టయితే విశాఖలో రాత్రి ఏదైతే ఈ భూకంపం సంబంధించిందో ప్రధానంగా విశాఖలో గాజువాక, మధురవాడ, ఋషికొండ, భీమిలి, అలానే కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెంలో తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు అయితే తెలుసు. కాబట్టి అయితే దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా వెల్లడించినప్పటికీ కూడా చాలా మంది నైట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి జాబ్ చేస్తున్న వారు అంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా భూమి కంపించిందంటూ కూడా తాము పర్సనల్ గా అనుభవించినటువంటి సంఘటనను ఉద్దేశించి వీడియోలు చేసి పెడతా ఉంటే కొన్ని ప్రదేశాల్లో వార్తలు నిజమేనంటూ కూడా కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ భూమి 20 సెకండ్ల పాటు కంపించిందో చాలా ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవలం నెక్స్ట్ లో ఉన్న చాలా మంది సోషల్ మీడియా వేదికగా అయితే ఇటువంటి స్వల్పంగా దాదాపు 20 సెకండ్లు అంటున్నారు, కానీ దాదాపు 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాలి. అయితే గతంలో కూడా ఇలానే భూమి కంపించిందంటూ కూడా వార్తలు కూడా హత్యలు చేశాయి. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఎవరో అధికారులు అయితే భూమి కంపించిందని అయితే చెప్పలేదు. అయితే కాకపోతే కొంతమంది ఏదైతే దీన్ని అనుభవించారో స్వల్పంగా కార్తీక మాసం కావడంతో కొంతమంది మహిళలు ఉదయాన్నే తెలుస్తూ ఉంటారు. వారు కూడా దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నట్టు. అయితే మేము తెల్లవారి 4 గంటలకి పూజ చేసుకోవడం కోసం లేచాము. సముద్రం సముద్ర తీరానికి వెళ్ళడానికి తమ పూజా కార్యక్రమం నిర్వహించడం కూడా వెళ్ళబోతున్నాము అంటూ వెళ్లే సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దాంతో మేము భయభ్రాంతికి గురయ్యి ఒక్కసారి ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలు నింపి బయటకు తీసుకురావడం కూడా జరిగిందంటూ కూడా కొంతమంది మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చాలా మంది వీడియోలు తీసి పెడతా ఉన్నారు. సోషల్ మీడియా చాలా భూమి కంపించిందంటూ కూడా వీడియోలు చేసి పెడతా పరిస్థితి. అలాగే స్థానిక మహిళలు కూడా ఏదైతే ఈ కార్తీక మాసం పూజలు చేసే మహిళలు ఉన్నారో వారు కూడా దీన్ని అనుభవించాము, భూమి అయితే కంపించినట్టు కూడా స్థానిక మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఇంకా ప్రకటించలేదు. కేవలం ఎవరైతే ఈ భూమి కంపించిందని ఫీల్ అయ్యి దానికి వివరించి వీడియోలు చేసి పెడతారో వారు మాత్రమే సోషల్ మీడియా వేదికగా దీని గురించి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత లాస్ట్ వీక్ కూడా ఇదే టైంకి కార్తీక మాసం టైంలోనే భూమి కంపించిందంటూ కూడా చాలా మంది మహిళలు అట్లా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు ఎవరో కూడా దీని గురించి అధికారంగా అయితే ప్రకటించలేదు. అయితే కేవలం తెల్లవారుజాము పూజ చేసే మహిళలు కావచ్చు, నైట్ షిఫ్ట్ చేసే జాబ్ హోల్డర్స్ కావచ్చు, వీరు మాత్రమే దీన్ని ఫీల్ అయ్యి కొంతమంది చెప్తున్నారు. అయితే చాలా మంది ఆ నిద్రలో ఉంటారు కాబట్టి పెద్దగా ఎవరికి తెలియదు. కేవలం పెద్దగా దీని ప్రభావం ఏమీ లేదు. ఒకవేళ పెద్ద ప్రభావం అయ్యి జరిగి ఉంటే కనుక ఆ ప్రాంతం జరిగి ఉండేది. ఎక్కడో దిక్కున 2-3 ఇళ్లు కూడా కూలి ఉంటే తెలిసి ఉండేది. కాకపోతే ఎవరికి కూడా దీని గురించి పూర్తిగా అయితే అవగాహన లేదు. కేవలం ఎవరైతే పూజలు చేస్తా ఉన్నారో వారి పట్ల దీని గురించి చెప్తున్నటువంటి పరిస్థితి సునీత. అయితే శ్రీను, ఇప్పుడు మరొక ఇటు ఎన్సీఎస్ కానీ ఐఎండి కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఏమైనా నివేదిక వెల్లడించిందా భూకంపం గురించి? అయితే ప్రస్తుతానికి అయితే దీని గురించి ఐఎండి కానీ ఎవరో కూడా దీని గురించి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ పాటికి ఉదయం తెల్లవారుజాము జరుగుతుంది కాబట్టి దాదాపు 3 గంటలు అయింది. కాబట్టి ఒకవేళ నిజంగా భూకంపం సంభవించి ఉంటే కనుక ఒకవేళ ఏదైనా షేక్ అయినప్పటికీ కూడా ఐఎండితో పాటు మిగతా అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదో ఒక అధికార ప్రకటన చేసి ఉండేవారు. అయితే ఇప్పుడు ఇంకా దీని గురించి అయితే అధికారంగా ఎవరు కూడా ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించి మరి తదుపరి చర్యలు అంటే పూర్తిగా జరిగిందా లేదా అనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది.
ప్రధానంగా చూస్తున్నట్టయితే మాత్రం అక్కయ్య పనులు చాలా చెప్తున్నారు మనకి. ఎందుకంటే 4.5 ఎక్కువ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆలయాలు చేయడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు అందరూ కూడా ఆ ఆలయాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అదే టైంలో కూడా చాలా మంది స్థానికులు అయితే చెప్తున్నా ఉంటుంది పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది. అధికారులు కూడా దీనిపై నివేదిక తెచ్చుకుని దాని గురించి వివరించాల్సి ఉంది సునీత. అయితే శ్రీను, మరోపక్క అటు ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి అధికారుల నుంచి ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారా ప్రజలకి? అయితే స్థానికులంతా కూడా ఏదైతే ఈ పూజా కార్యక్రమాలు ఉన్నాయో వారు మాత్రమే చెప్తున్నట్టు చాలా మంది అదే టైంలో డీప్ స్లీప్ లో ఉంటారు. ఎందుకంటే 4:30-3 గంటల మధ్యలో ప్రతి ఒక్కరు కూడా డీప్ స్లీప్ లో ఉంటారు. దీనికి సంబంధించి అంటే స్వల్పంగా షేక్ అవ్వడంతో ఎవరికి కూడా దీని మీద పెద్దగా అవగాహన లేదు. కేవలం ఎవరైతే మహిళలు ఉన్నారో నైట్ షిఫ్ట్ లో ఉన్న వ్యక్తులు దీనికి ఎవరో కూడా పెద్దగా చెప్పట్లేదు. ఎందుకంటే కేవలం కొంతమంది మహిళలు మాత్రమే లేచి ఉంటారని బట్టి వారికి మాత్రం అవసరం అంటే భూమి కంపించిందని అంటున్నారు. ఒకవేళ భూమి కంపించి ఉంటే కనుక దాదాపుగా అది కూడా 4-5 సెకండ్లు మాత్రమే కంపించింది. 4:19 నిమిషాల నుంచి 4:20 మధ్యలో ఈ సంఘటన చోటు చేస్తున్నారు కొంతమంది మహిళలు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇంకా ఏది అధికారులు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే వారికి కూడా దీని అవగాహన తెలుసుకుని జరిగిందా లేదా అనేది నివేదిక తెప్పించుకుని దీని గురించి అధికారంగా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో కూడా ఈ విశాఖ తీర ప్రాంతం కాబట్టి భూకంపానికి ఇదేమైనా సెన్సిటివ్ జోన్ ఏమైనా పరిగణించారా? అండ్ ఇంకొకటి, గతంలో ఇట్లాంటి ఏమైనా భూకంపాలు సంభవించాయా శ్రీని ఇక్కడ? అయితే గత లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. టైంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలా కనిపిస్తున్నట్టు కూడా కొంతమంది మహిళలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి ప్రత్యేకంగా వీడియోస్ తీసి పోస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా పరిస్థితులు నెలకొల్పించే నేపథ్యంలో చాలా మంది భయభ్రాంతులు గురయ్యారు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అప్పుడు కూడా ఏమి అధికారిక భూమి కనిపిస్తున్నట్టు కూడా ప్రకటన అయితే చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా ఇదే టైంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నవంబర్ లో ఇదే సిచ్యువేషన్ నెలకొందంటూ కూడా అప్పట్లో కూడా ఇలాంటి పుకార్లు అయితే సృష్టించారు. అయితే ఇప్పుడు దీని గురించి అయితే అధికారులు అయితే ఇక్కడ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ పరిస్థితులు అన్ని సాధారణంగా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా పెద్దగా ఆందోళన చెందట్లేదు. కేవలం కొంతమంది సోషల్ మీడియా మీదుగా పంచుకున్నటువంటి ఏదైతే ఈ భూకంప గురించి వీడియోలు చేసి పెడుతున్నారో వారందరూ కూడా అది చూసే చాలా మంది భూమి కంపించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొన్ని ఏరియాల్లో. అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే అక్కయ్యపాలెం మాత్రం ఎక్కువ ప్రధానంగా ఆలయాలు ఇస్తాం. దీనికి వెళ్ళడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కార్తీక మాసం కావడంతో ఉదయాన్నే లేచి పూజలు నిర్వహించడం కూడా గుళ్ళకి మహిళలు మాత్రం చెప్తూ ఉన్నట్టు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, స్పందించాల్సా లేదా అనే దానిపై ఇంకా నివేదిక రావాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత అధికారులు స్పష్టత వచ్చిన తర్వాత భూమి కంపించిందా లేదా అనే దానిపై స్పష్టత. రైట్, థ్యాంక్ యూ శ్రీను.